హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా సీమంతం బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి ఇన్విటేషన్. మేమైతే ఫోటోషూట్ తీయించుకున్నాం. సో అందులో ఫోటో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి మ్యాటర్ పెట్టాం అనమాట. మా హస్బెండ్ చేశారు ఈ ఇన్విటేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి సీమంతం బ్లాగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇన్విటేషన్ చూడండి, నాకైతే బాగా నచ్చింది. ఫోటోగ్రఫీ అయినా ఫోటోగ్రఫీ తీయించుకున్నాం అనమాట. ఫోటోషూట్ ఆయన కూడా చాలా బాగా తీశారు. అండ్ మేమైతే ఇంట్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. సీమంతం మా మేడ పైన ప్లాన్ చేసాము. అక్కడ డెకోర్ చేయించాం అనమాట. సో అది ఎలా చేయించామంటే చూడండి. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళు కొన్నారనమాట. ఈ సారీ తీసుకెళ్తున్నాను నన్ను కూర్చోబెట్టడానికి. ఇది వచ్చేసి డెకరేషన్ అనమాట. సో 2 times శారీ చేంజింగ్ అవుతుంది, అందుకని నేను ముందే కట్టేస్తారనమాట. ఇక్కడ శారీ మా హస్బెండ్ వచ్చేసి యాక్సిడెంటల్ వేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మా హస్బెండే చేయాలి, అందుకనే నేను బొట్టు పెట్టి స్వీట్స్ తినిపిస్తున్నాను అనమాట. వచ్చేసి అక్కడ మేము పెట్టాల్సిన ఐటమ్స్ అనమాట. మమ్మీ చేస్తారు కదా, 5 ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అవన్నీ పెట్టాము. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో, మా మమ్మీ వాళ్ళది, మా అత్తయ్య వాళ్ళది. ఇక్కడ మా మమ్మీ, మా తమ్ముడు, మా హస్బెండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద అత్తయ్య, మా పెద్ద మామయ్య అనమాట. వీళ్ళు మా చిన్న అత్తయ్య, చిన్న మామయ్య అనమాట. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ వాళ్ళ అత్త అనమాట. వీళ్ళందరూ వచ్చేసి మా హస్బెండ్ తరఫు వాళ్ళ రిలేటివ్స్, మా మమ్మీ తరఫు రిలేటివ్స్ అనమాట. ఫొటోస్ తీయించుకుంటున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు చాలా బాగా చేసి ఇచ్చారనమాట. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అక్కడ బేబీ అండ్ అదే మదర్ అండ్ సన్ అది ఉంది కదా, అది కూడా లేకపోతే అప్పటికప్పుడు తెచ్చి చేశారనమాట, కావాలి అని అంటే. సో వీళ్ళు కూడా బాగానే చేశారనమాట. మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ. బాలాజీ సప్లయర్స్, ఇది కూడా మనకి చిన్నగంటెడ మోర్ పక్కన ఉంటుంది. సో వీళ్ళు కూడా నాకు రీజనబుల్ రేట్కి చేశారనమాట. యాక్చువల్లీ మాకు తెలిసిన వాళ్ళు కూడా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. సో ఒకవేళ సప్లైస్ ఎవరైనా రీజనబుల్గా ఇలా చేయించుకోవాలి ఫంక్షన్ ఇంటి దగ్గర అని అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు. ఇది వచ్చేసి లంచ్ మెనూ అనమాట. వెజ్ బిర్యానీ, పన్నీర్ కాజు కర్రీ, వంకాయ, వైట్ రైస్, దొండకాయ ఫ్రై, పెరుగు, పాపడ్స్, సాంబార్, పప్పు, టమాటో, పాన్ అండ్ ఐస్ క్రీమ్ అనమాట. ఇదైతే మా లంచ్ మెనూ. లంచ్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు వచ్చిన వాళ్ళందరూ. కుమారి క్యాటరింగ్స్ అనమాట. ఇది వచ్చేసి గోపాలపట్నంలో ఉంటుంది. ఇవేవి కూడా ప్రమోషన్స్ కాదు ఫ్రెండ్స్, బాగున్నాయి అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి కాబట్టి చెప్తున్నాను. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు కన్ఫామ్గా. నేను ట్రై చేశాను కాబట్టి బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఫోటోగ్రఫీ అయినా, సప్లైస్ అయినా, ఫుడ్ అయినా సరే, ఇది కావాలి అని అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో అందరూ అయితే ఇలా లంచ్ చేసి వస్తున్నారనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పారు. అదంతా అయిపోయిన తర్వాత నాకు హార్ట్ ఇచ్చేసి పైకి లేపేశారనమాట. సో ఈ ఫొటోస్ అన్ని నేనైతే ఫోటోగ్రఫీలో తీయించుకున్నాను. రీజనబుల్ కాస్ట్కే వీళ్ళు చేస్తున్నారు, నాకైతే అలా అనిపించింది. ఫొటోస్ కూడా చాలా బాగా తీస్తున్నారు. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వండి. ఫోటోగ్రఫీ, నేను ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, చూసుకొని కాంటాక్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.